రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ వేగంగా సాగుతున్నా హైదరాబాద్లో మాత్రం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ నత్తనడకన కొనసాగుతోంది. గురువారం సాయంత్రంలోగా పంపిణీ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం గడువు విధించడంతో అధికారులు బిఎల్ఓలు పంపిణీని వేగవంతం చేశారు. రాష్ట్రంలో సగటున 60% ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి కాగా హైదరాబాద్లో ఇప్పటి వరకు కేవలం 30% మాత్రమే పూర్తయిందని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. నల్గొండలో 97%, కుమురం భీం ఆసిఫాబాద్లో 96% ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ పూర్తవగా హైదరాబాద్ బాగా వెనుకబడింది. కొత్త బిఎల్ఓలకు శిక్షణ, ఉద్యోగాలకు వెళ్లే ఓటర్లు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు, ఓల్డ్ సిటీలోని ఇరుకైన వీధులు, అధిక జనసాంద్రత వంటి కారణాలతో పంపిణీ ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. రేపటిలోగా పంపిణీ పూర్తి చేసి ఎల్లుండి నుంచి నింపిన ఫారాల సేకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. డెడ్లైన్ అండి, 2 జూలై డెడ్లైన్. ఎందుకంటే కొత్త వాళ్ళు బిఎల్ఓస్ కొత్త వాళ్ళు అంటే వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చాం. వాళ్ళకి అయినా కూడా వాళ్ళకి కొద్దిగా ఎక్స్పీరియన్స్ తక్కువ కాబట్టి వాళ్ళు ఇప్పుడు బాగానే పికప్ అయ్యారు. అందువల్ల ఏంటంటే కొద్దిగా స్లో అవుతుంది. ఇదివరకు కొంతమంది ప్రైవేట్ టీచర్స్, అట్లాగే అంగన్వాడీ వర్కర్స్, స్టూడెంట్స్ వాళ్ళు ఉండేవాళ్ళు ఇదివరకు. బట్ ఏంటంటే ఇప్పుడు మొత్తం అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్నే ఇక్కడ అపాయింట్ చేస్తాం బిఎల్ఓగా. వాళ్ళు ఏంటంటే చక్కగా వాళ్ళు బాగా మంచిగా చేస్తున్నారండి. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ కానీ, మెడికల్ డిపార్ట్మెంట్ కానీ అట్లాంటి డిపార్ట్మెంట్ నుండి మేము చేసి వాళ్ళని బిఎల్ఓలుగా అపాయింట్ చేసాము. వాళ్ళకి ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా ఎక్కువ వస్తున్నాయండి. అవి కూడా మొత్తం కంప్లీట్ చేస్తాము. రేపు ఈవినింగ్ కల్లా మాత్రం అది తప్పనిసరిగా 100% అయిపోతుంది. గడువులోగా పెండింగ్ పంపిణీ పూర్తి చేసి అనంతరం ఫారాల సేకరణ, ధృవీకరణ ప్రక్రియను వేగవంతం చేయడంపై ఎన్నికల అధికారులు దృష్టి సారించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.